కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం చూసినట్లయితే నిఫ్టీ మనకి 25,637 మనకు వచ్చేసి 88 పాయింట్స్ అప్తో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక స్మాల్ రేంజ్లో అయితే ట్రేడ్ అయిందండి. మనం నిఫ్టీలో చూసినట్లయితే 25,523 అండ్ 25,654 జస్ట్ మనకి 120 పాయింట్స్ మనకు వచ్చేసి వాలటిలిటీతో మనకి ట్రేడ్ అవడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి నిఫ్టీ వచ్చేసి పాజిటివ్లో మనకి క్లోజ్ అవడం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి పాజిటివ్లో క్లోజ్ అయిందండి విత్ 237 పాయింట్స్ అప్. మనకి ఇండియా ఫిక్స్ వచ్చేసి మనకి జస్ట్ 1.59. సో వాలటిలిటీ అనేది అంత అనేది మనం ఎక్స్పెక్ట్ చేయన అవసరం లేదు. సో ఈరోజు కూడా ఒక స్మాల్ రేంజ్ అనేది మనకి ట్రేడ్ అవ్వచ్చు అనిపిస్తుంది. అది ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. సో మనకి నిఫ్టీ వచ్చేసి 25,637 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి గిఫ్ట్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి 25,781. సో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఒక 150 పాయింట్స్ అప్లోనే ఉందండి. దానికి గల కారణం మేజర్గా చూసినట్లయితే మనకి డౌ జోన్స్ వచ్చినట్లయితే మన 28th జూన్ ఆల్మోస్ట్ 1% అప్తో 43,840 దగ్గర క్లోజ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మనకి డౌ ఫీచర్స్ చూసినట్లయితే 44,008 దగ్గర మనకి చూస్తున్నాము. సో ఓవరాల్గా మనకి ఈవెన్ డౌ ఫీచర్స్కి డౌ జోన్స్కి కూడా మంచి గ్యాప్ అయితే ఉంది పాజిటివ్ సైడ్. అండ్ మోర్ ఓవర్ మనం చూసినట్లయితే డాక్స్ క్యాక్ కూడా మోర్ దెన్ 1.5%. ఇది చూసినట్లయితే డాక్స్ వచ్చేసి జర్మనీ వచ్చేసి మనకి 1.62% మనం ఇక్కడ చూస్తున్నాము అప్లో ట్రేడ్ అయింది మనకి. అండ్ క్యాక్ వచ్చేసి మనకి 1.78% అప్లో ట్రేడ్ అయింది. సో ఓవరాల్గా మార్కెట్ ఇంకా పాజిటివ్ మూమెంటం కొనసాగే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఈవెన్ ఈ గిఫ్ట్ నిఫ్టీకి వచ్చేసి 150 పాయింట్స్ డిఫరెన్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా కూడా చూద్దాము. సో ఆప్షన్ చైన్ డేటా చూసినట్లయితే మనకు 25,650 డౌన్ సైడ్ మనం చూసినట్లయితే 25,677,000 ఓఐ డెవలప్ అయింది. అండ్ 25,500 1.16 ల్యాక్ వచ్చేసి మనకు వచ్చేసి ఓఐ అనేది డెవలప్ అవడం చూస్తున్నాము. సో మనకు వచ్చేసి మేజర్ సపోర్ట్ వచ్చేసి 25,600. మనము ఫస్ట్ సపోర్ట్ చూసినట్లయితే 25,600, సెకండ్ సపోర్ట్ చూసినట్లయితే మనకు వచ్చేసి 25,500 అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో 25,500 25,600. ఒకవేళ 25,600 బ్రేక్ అయితే మాత్రం 100 పాయింట్స్ డౌన్ సైడ్ అయితే మూమెంటం ఉంటుంది. లేదు మనకి అప్ సైడ్ మూమెంటం రావాలంటే మాత్రం మనకి అప్ సైడ్ వచ్చేసి స్ట్రాంగ్ ఓఐ అనేది మనకి అంత మనకి ఆశాజనకంగా అయితే లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే 25,800 అండ్ మనకి 25,700. సో జస్ట్ మనకు వచ్చేసి ఈరోజు రేంజ్ వచ్చేసి నాకు ఈ యొక్క 300 పాయింట్స్ 25,500 నుంచి 25,800 దగ్గర కనిపిస్తుంది. మూమెంటం అయితే అంత హెవీ మూమెంటం అయితే ఉండకపోవచ్చు. వన్స్ 25,700 కనుక క్రాస్ అయితే మాత్రం ఓన్లీ అప్ సైడ్ కూడా నేను 100 పాయింట్స్ తీసుకుంటున్నాను. డౌన్ సైడ్ కూడా 600 బ్రేక్ అయితే మాత్రం 500 దాకా 100 పాయింట్స్ తీసుకుంటున్నాను. హెవీ వాలటిలిటీ అయితే మార్కెట్లో అయితే ఈరోజు ఉండదనేది అనిపిస్తుంది. ఓకే, సో ఒకసారి మన చార్ట్స్ ద్వారా కూడా చూద్దాము. చార్ట్స్ ద్వారా చూస్తే నాకు 25,660 లెవెల్స్. సో మొన్న హై ఏదైతే టచ్ అయిందో అది ఎప్పుడైతే క్రాస్ అయ్యిందో ఆటోమేటిక్గా నేను అప్పుడు బయింగ్ సైడ్కి వెళ్తాను. సో ఇక్కడ చూసినట్లయితే 25,656 ఇక్కడ కాల్ ఆప్షన్ అనేది నేను బై చేస్తాను. ఒకవేళ హైస్ బ్రేక్ అయితే, లేదు డౌన్ సైడ్ అయితే 25,600 రౌండ్ ఫిగర్ బ్రేక్ అయితే మాత్రం నేను వచ్చేసి అప్పుడు డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ బై చేస్తాను. సో ఈ స్టాప్ లాస్ వచ్చేసి నేను ఈ యొక్క స్టాప్ లాస్, ఈ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో 50 పాయింట్స్, ఈ యొక్క స్టాప్ లాస్ నేను కన్సిడర్ చేస్తాను. ఓకే, కన్సిడర్ చేస్తాను. ఏదేమైనా మనకు అప్ సైడ్ బ్రేక్ అయినా 100 పాయింట్స్ ఇస్తుంది, డౌన్ సైడ్ బ్రేక్ అయినా 100 పాయింట్స్ ఇస్తుంది విత్ 50 పాయింట్స్ స్టాప్ లాస్. అంటే 1:2 మనకి ప్రాబిలిటీ అయితే ఉంది ఈరోజు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే ఇస్తుందండి మనకి. లాస్ట్లో ఈఎంఐ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే మనం కన్సిడర్ చేయలేము, ఎందుకంటే ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో కాకపోతే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా ఎలా చూడాలంటే మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్. సో మొన్న డే హై ఏదైతే ఉందో 57,500 లెవెల్స్ వచ్చేసి వన్స్ క్రాస్ అయితే మనం అప్ సైడ్ తీసుకోండి విత్ 57,800 300 పాయింట్స్ మనం వచ్చేసి టార్గెట్గా. సో డౌన్ సైడ్ వచ్చేసి మీరు చూసినట్లయితే మీకు 57,300. సో 57,300 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతాయో అప్పుడు డౌన్ సైడ్ మూమెంటం తీసుకోండి. సో ఓవరాల్గా మనకు వచ్చేసి 100 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకున్నట్లయితే మనకు వచ్చేసి 300 పాయింట్స్ అనేది మనము ఏదర్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 1:3 ఉంటుంది, నిఫ్టీ వచ్చేసి 1:2 ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి చూద్దాం మనం, ఎందుకంటే మనకు వచ్చేసి ప్రాబిలిటీ వచ్చేసి దీనిలో 1:3 మనకు వచ్చేసి స్కోప్ అయితే ఉంది కాబట్టి. ఓకే, సో కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ చూద్దామండి మనము. సో లాయిడ్స్ ఇంజనీరింగ్ అంటే చాలా రోజుల తర్వాత మనకు వచ్చేసి మూమెంటం అనేది స్టార్ట్ అయింది. మనకి 56 మంచి సపోర్ట్ తీసుకొని మనకి 1 2 3 4 5 మనకి హైయర్స్ అయితే ఫామ్ చేస్తుంది. ఇది ఇంకా మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అయితే మనకు వచ్చేసి స్కోప్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. నాకు నెక్స్ట్ వచ్చేసి 74 రూపీస్, ఈరోజు టార్గెట్ వచ్చేసి 74 రూపీస్ తీసుకుంటున్నాను. సో డౌన్ సైడ్ వచ్చేసి మనకి
డౌన్ సైడ్ ఒకవేళ మూమెంటం ఉంటే మాత్రం మనకి 64 స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. అండ్ మోర్ ఓవర్ మనకు వచ్చేసి మన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ కొంత కరెక్షన్ అయితే కనపడింది, కాకపోతే హెవీ కరెక్షన్ అయితే కాదు. స్టిల్ మీరు వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ వచ్చేసి మీరు యావరేజ్ అయితే చేసుకోండి. బజాజ్ ఫైనాన్స్ అయితే మనకి వచ్చేసి లాంగ్ టర్మ్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీరు చూసినట్లయితే మనకి పూనావాలా ఫైనాన్స్ బాగా మనకి రిజల్ట్స్ బాగా ఇస్తుందండి. పూనావాలా ఫైనాన్స్ ఈవెన్ మనం చూసినట్లయితే మనకి అదాని గ్రీన్ కానివ్వండి, సో కొన్ని స్టాక్స్ అయితే మంచిగా మనకి ఈ లోవర్ లెవెల్స్ నుంచి మనకి మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి. అదైతే మీరైతే అంటిపెట్టుకొని అయితే ఉండండి. ఓకే, అంటిపెట్టుకొని అయితే ఉండండి. ఇంకోటి ఏంటంటే కొన్ని మోనోపోలీ స్టాక్స్, ఇది సిడిఎస్ఎల్. సో సిడిఎస్ఎల్ ఇది కూడా మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్ వచ్చేసి 2000 లెవెల్స్ ఉంది. సో ఇది మనకు వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి మీరు దీనిలో కనుక ఎంటర్ అవ్వాలంటే మాత్రం 1780 లెవెల్స్, 1780 1800 లెవెల్స్ క్రాస్ అయితే మనకి ఇంకో 200 పాయింట్స్ అప్ సైడ్ మూమెంటం ఉంటుంది. పూనావాలా వచ్చేసి రీసెంట్గా బాగా మూమెంటం అయితే ఇస్తూ వస్తుందండి. సో పూనావాలా వచ్చేసి మనకి రీసెంట్గా బాగా మూమెంటం ఇస్తూ వస్తుంది. మనకు వచ్చేసి ఆల్ టైమ్ హైస్ వచ్చేసి క్రాస్ అయితే మనకు వచ్చేసి టచ్ చేసుకోకపోతుంది. జస్ట్ 50 పాయింట్స్ డిఫరెన్స్ ఉందండి పూనావాలా ఫైనాన్స్. సో మీరు మొన్న వచ్చేసి బాగా మనకి హెవీ మూమెంటం అయితే ఇచ్చింది, 50 పాయింట్స్ మూమెంటం అయితే ఇచ్చింది. స్టిల్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది ఆల్ టైమ్ హైస్ అయితే స్కోప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. మీరు వచ్చేసి 436 స్టాప్ లాస్ పెట్టుకుని దీనిలో ఎంటర్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.